Hi, hello guys. Welcome to Amperes Academy. This is Virender sir. సో ఈ వీడియోలో వచ్చేసి మనము లాస్ట్ టైం అంటే 2025 ఇయర్లో సో కట్ ఆఫ్ ర్యాంక్ అంటే టాప్ కాలేజెస్లో కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత, టాప్ కాలేజెస్లో టాప్ కాలేజ్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత, కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత, ఇంకోటి వచ్చేసి మనకు టాప్ మార్క్ ఎంత ఉంటుంది. సో ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది కదా, సో ఫస్ట్ ర్యాంక్ ఎంత ఉంటుంది. సో టాప్ ర్యాంక్ అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఎన్ని మార్క్స్ ఉంటాయి, సో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇందులో మనం డిస్కస్ చేద్దాము. సో ఎవరైతే ఈ సెట్ 2026 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రము స్కిప్ చేయకుండా వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి. సో వాళ్ళకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా వాళ్ళకు ఇది అడ్వాంటేజ్ కూడా. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే సో ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సో క్వశ్చన్ పేపర్ రివ్యూ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 12th May 2025 షిఫ్ట్ 1 పేపర్ ఇది. సో ఇది వచ్చేసి మనకు టోటల్ మార్క్స్ సో ఇక్కడ మనకు టోటల్ మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్ పేపర్ ఉంటుంది అండ్ డ్యూరేషన్ వచ్చేసి మనకు 180 minutes ఉంటుంది. సో 180 minutes అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 3 hours అనమాట. సో 3 hours టైం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనము క్యాల్కులేట్ చేసుకుంటే ఒక బిట్కి సో ఒక బిట్కి మనకు లెస్ దెన్ 1 minute టైం అనేది ఉంటుంది అనమాట. సో లెస్ దెన్ 1 minute టైం అనేది మనకు ఉంటుంది. సో దాని ప్రకారమే మనం ప్రిపేర్ కావాలి అండ్ పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు కూడా దీన్ని మనము దృష్టిలో పెట్టుకుని మనం పేపర్ అనేది అటెంప్ట్ చేయాలమ్మ. సో ఇక్కడ చూసినట్టయితే మనకు టాప్ ర్యాంక్ అమ్మ. సో లాస్ట్ టైము టాప్ మార్క్ వచ్చేసి నార్మల్గా మనకు ఎవ్రీ ఇయర్ ఈ సెట్లో వచ్చేసి మనకు 150 to 160 మార్క్స్ మధ్యలో, సో 150 to 160 మార్క్స్ మధ్యలో మనకు ఫస్ట్ ర్యాంక్ ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ ర్యాంక్ ఎక్కడ ఉంటుంది, నార్మల్గా అయితే మనకు 150 to 160 మార్క్స్ మధ్యలో మనకు ఫస్ట్ ర్యాంక్ ఉండడం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనము ప్రిపేర్ కావాలి. ఓకేనా. సో ఇంకోటి వచ్చేసి టాప్ కాలేజెస్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత. సో నార్మల్గా మనం టాప్ కాలేజెస్ తీసుకుంటామా, ఇప్పుడు యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది, సో అదేవిధంగా జేఎన్టీయు యూనివర్సిటీ ఉంటుంది. సో అదేవిధంగా మనకు టాప్ కాలేజెస్ లైక్ ఎంజిఐటి. ఓకేనా. సో ఎంజిఐటి ఒకటి, వాసవి ఒకటి, సో వాసవి ఒకటి. సో ఈ కాలేజెస్లో మరి కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉంటుంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. ఓఈలో వచ్చేసి నార్మల్గా మనకు కేటగిరీ చెప్పాను కదా. సో ఓసీ కేటగిరీ ఉంటుంది, బీసీ కేటగిరీ ఉంటుంది, సో ఎస్సీ కేటగిరీ ఉంటుంది అండ్ ఎస్టీ కేటగిరీ ఉంటుంది. సో ఈ మధ్యలో మనకు ఈడబ్ల్యూఎస్ కూడా ఒకటి వచ్చిందనమాట. సో ఈ కేటగిరీస్లో బేస్ చేసుకొని మనకు ఎంత ర్యాంకు కట్ ఆఫ్ అయిందనేది చూద్దాము. సో ఓఈలో వచ్చేసి మనకు 20 ర్యాంకు లోపే మనకు కట్ ఆఫ్ అవుతుందమ్మా. సో అది ఓపెన్ కేటగిరీ తీసుకుంటే. సో బీసీకి తీసుకుంటే సో లెస్ దెన్ అంటే బిట్వీన్ మనకు 30 to 35 మధ్యలో మనకు ర్యాంక్ ఉంటుంది. అదే జేఎన్2 తీసుకుంటే ఇది ఆల్మోస్ట్ 50 వరకు వెళ్తుందమ్మా. సో 50 వరకు వెళ్తుంది. అదే మనము ఇక్కడ తీసుకుంటే మాత్రము బీసీలో తీసుకుంటే ఇది అరౌండ్ 70 to 80 మధ్య వరకు కూడా మనకు జేఎన్2లో రావడం అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఎంజీఐటీ తీసుకుంటే, సో ఎంజీఐటీ కానీ వాసవి తీసుకుంటే ఇవన్నీ కూడా మనకి అరౌండ్ సో 60 to 80. ఓకేనా. సో 68 ఇది ఓపెన్ కేటగిరీ చెప్తున్నాము. సో ఓపెన్ కేటగిరీలో అండ్ ఇది వచ్చేసి బీసీ కేటగిరీలో. సో ఈ బీసీ కేటగిరీలో వచ్చేసి అరౌండ్ 100 ర్యాంక్ వరకు వస్తే మనకు అవకాశం ఉంటుందమ్మా. సో ఇది మనకు ఓపెన్ కేటగిరీలో వచ్చేసి మనకు ఉస్మానియా యూనివర్సిటీ రావాలంటే మనకు బిలో 20 ర్యాంక్ రావాలి. అదే బీసీ వాళ్ళు అయితే అరౌండ్ 30. సో ఎస్సీ ఎస్టీ తీసుకుంటే మాత్రము అరౌండ్ 50 ర్యాంక్ అంతే అమ్మ. సో ఇంతకన్నా ఎక్కువైతే రాదనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒక్కోసారి మనకు ఆ కేటగిరీకి సంబంధించిన సీట్స్ ఉంటాయో లేదో కూడా డౌట్ ఉంటుందన్నమాట. సో ఎందుకంటే మనకు టోటల్గా తీసుకుంటే సో 10% సీట్స్ ఉంటాయి. సో 10% సీట్స్ అంటే నార్మల్గా అయితే మనకు 6 సీట్స్ మాత్రమే మనకుంటాయి అనమాట. సో 6 సీట్లు మాత్రమే మనకుంటాయి. సో 6లో మనం తీసుకుంటే ఇక్కడ కేటగిరీ వైజ్ తీసుకుంటే సో ఓసీ ఇది ఒకటి. ఓకేనా. సో బీసీలో మన మొత్తము 4 కేటగిరీస్ ఉంటాయమ్మా. సో ఏబిసిడి అంటే ఇక్కడ 4 రావాలి. సో ఎస్సీ ఒకటి, ఎస్టీ ఒకటి, ఈడబ్ల్యూఎస్ ఒకటి. ఓకేనా. సో ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ కేటగిరీలో తీసుకుంటే మనకు 4, 5, 6, 7, 8. సో 8 సీట్స్ రావాలి. కానీ మనకు ఉన్నది ఇక్కడ ఓన్లీ 6 కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి సీటు ఉంటుంది, ఉండకపోవచ్చు. సో అందుకే ఒక్కోసారి కొంతమందికి టాప్ ర్యాంక్ అంటే టాప్ 5th ర్యాంక్ వచ్చినా కూడా ఓయూ రాదనమాట. ఓకేనా. సో ఒక్కోసారి వాళ్ళకు ఓయూ కూడా రాదనమాట. సో కారణం ఏంటంటే
అది కేటగిరీ వైజ్గా సీట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి సో టాప్ ర్యాంక్ వచ్చినా కూడా ఒక్కోసారి వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇదంతా కూడా మీకు లాస్ట్ మనకు ఈ సెట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు క్లారిటీగా చెప్తానమ్మా. ఎందుకంటే ఇదంతా ఇప్పుడు మీకు చెప్పాను అనుకోండి మళ్ళీ మీరు మర్చిపోతారు. కాకపోతే ఏంటంటే జస్ట్ మీ క్లారిఫికేషన్ కోసం గురించే ఇది నేను చెప్తున్నా. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకు వచ్చేసి నార్మల్గా మనకు చెప్పినాగమ్మా. సో లాస్ట్ టైం టాప్ మార్క్ వచ్చేసి 150 to 160 ర్యాంక్ 160 మార్క్స్ మధ్యలో ఫస్ట్ ర్యాంక్ అనేది ఉంది. సో మనకి అరౌండ్ ఓకేనా. సో నార్మల్గా మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మీకు 120 మార్క్స్ ఎబో ఓకేనా. సో 120 ఎబో వచ్చింది అనుకోండి. సో 120 మార్క్స్ ఎబో వచ్చాయనుకోండి. సో కంపల్సరీగా అది 2 డిజిట్ ర్యాంక్ మాత్రమే ఉంటుందమ్మా. సో 120 మార్క్స్ ఎబో మార్క్స్ వచ్చాయనుకోండి మీకు 90% మీకు 2 డిజిట్ ర్యాంకే ఉంటుంది. అంటే 99 ర్యాంక్ వరకు మీకు వస్తుందమ్మా. సో ఇంతకు మించి అయితే పోదు. ఏమని చెప్తున్నా 120 మార్క్స్ వరకు ఓకేనా. సో 120 కన్నా ఎక్కువ మార్కులు వచ్చాయనుకోండి మీ ర్యాంక్ 2 డిజిట్లోనే ఉంటుంది. ఏది బ్రాంచ్ ర్యాంక్ అమ్మ. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్. సో బ్రాంచ్ ర్యాంక్ వచ్చేసి మీకు 99 మాత్రమే ఉంటుంది. సో ఇది ఇలా ఉంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కూడా మనకు అప్రాక్సిమేట్గా 1000 వచ్చే అవకాశం కూడా ఉంటుందమ్మ. సో అప్రాక్సిమేట్గా సో నార్మల్గా ఏంటంటే మనం 120 మార్క్స్ ఎబో వస్తే సో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కూడా అరౌండ్ 1000 వచ్చే అవకాశం కూడా మనకు ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం తీసుకుంటే మరి 120 మార్క్స్ రావాలంటే మనకు ఎన్ని మార్క్స్ అంటే ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ 200 మార్క్స్ ఉన్నాయి కదా. సో 200 మార్క్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయితే అంటే ఇక్కడ చూడండి మ్యాథ్స్కి 50 మార్క్స్ అమ్మ. మ్యాథ్స్లో 50 మార్క్స్ ఇస్తారు, ఫిజిక్స్లో 50 మార్క్స్ ఇస్తారు, ఫిజిక్స్లో 25 మార్క్స్ సారీ, అండ్ కెమిస్ట్రీలో వచ్చేసి 25 మార్క్స్. సో టోటల్ వచ్చేసి మనకు 100 మార్క్స్. అండ్ ఇంకోటి వచ్చేసి టెక్నికల్. సో టెక్నికల్ వచ్చేసి మనకు 100 మార్క్స్ ఉంటుంది. అంటే ఏ డిసిప్లిన్కి సంబంధించి ఆ డిసిప్లిన్ మార్క్స్ టెక్నికల్ సబ్జెక్ట్ మాత్రం అడుగుతారు. అంటే ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ తీసుకున్నాం అనుకోండి. సో ఎలక్ట్రికల్కి సంబంధించిన 100 మార్క్స్ ఉంటాయి. అదే మెకానికల్ అయితే మెకానికల్కి సంబంధించిన ఈ 100 మార్క్స్ ఉంటాయి. అండ్ సివిల్ అయితే సివిల్, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్. సో దాని ప్రకారం మనకు ఈ 100 మార్క్స్ అనేది అడుగుతారు. సో ఈ టెక్నికల్ సబ్జెక్ట్లో ఏ డిసిప్లిన్ అయితే ఉంటుందో ఆ డిసిప్లిన్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే ఈ 100 మార్క్స్లో అడగడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ 3 సబ్జెక్ట్స్ అయితే మాత్రం అందరికీ కామన్గా ఉంటుంది. ఇది వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. మీకు టాప్ ర్యాంక్ రావాలంటే అంటే 120 మార్క్స్ రావాలంటే మాత్రం మీకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే ఇక్కడ టెక్నిక్ 100 మార్క్స్కి మీకు 80 మార్క్స్ రావాలండి. సో టెక్నికల్లో మనకు 100 ఉంటాయి కదా. సో 100 బిట్స్లో మీకు మినిమం 80 మార్క్స్ అనేది వచ్చాయనుకోండి. సో ఆల్మోస్ట్ యూ కెన్ హ్యావ్ ద లెస్ దెన్ 99 ర్యాంక్ అనమాట. సో అదేవిధంగా మనము ఈ 3 సబ్జెక్ట్స్ తీసుకున్నాం అనుకోండి. సో ఇందులో కూడా మీకు అరౌండ్ మ్యాథ్స్లో వచ్చేసి మినిమం మీకు 30 to 35 మార్క్స్ రావాలమ్మా. అండ్ ఫిజిక్స్లో వచ్చేసి మీకు అరౌండ్ 15 to 20 మార్క్స్ రావాలమ్మా. అండ్ కెమిస్ట్రీలో వచ్చేసి మీకు అరౌండ్ 15 to 20 మార్క్స్ రావాలన్నమాట. సో ఇలా వచ్చాయనుకోండి. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఎంత అవుతుందమ్మా. సో ఇక్కడ 80 మార్క్స్, ఇది మొత్తం మీరు అరౌండ్ తీసుకున్నా కూడా ఇది ఒక 60 మార్క్స్. సో టోటల్ మీకు 140 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకేనా. సో మీ యొక్క టార్గెట్ ఎలా ఉండాలి, టెక్నికల్ వచ్చేసి 80 మార్క్స్ ఉండాలి. అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వచ్చేసి మీకు 50% ఉండాలన్నమాట. సో అరౌండ్ 50% అబోవ్ ఉండాలి. సో ఇదైతే మీకు 30 మార్క్స్, 15 మార్క్స్, 15. సో ఇది మనకు టాప్ ర్యాంక్ మనకు రావాలనుకుంటే సో అరౌండ్ మనకు 120 మార్క్స్ రావాలంటే మాత్రము ఇది 80 మార్క్స్ కంపల్సరీ రావాలము. సో ఇందులో మనకు అరౌండ్ మనకు 30 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇలా మనకు 10 to 15 వచ్చినా సరిపోతుంది. అండ్ ఇందులో కూడా మనకు 10 to 15 వచ్చినా కూడా మనకు సరిపోతుంది. ఎందుకంటే ఇది టోటల్ 50 మార్క్స్ అవుతుంది. ఓకేనా. సో ఇది ఇక్కడ 80 ప్లస్ 30, 40, 50 కాబట్టి సో టోటల్ మనకు తీసుకుంటే ఇది అరౌండ్ మనకు 130 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకేనా. సో 130 మార్క్స్. సో 130 మార్క్స్ వచ్చినా కూడా మీ ర్యాంక్ బెస్ట్ ర్యాంక్ వస్తుందండి. సో అరౌండ్ మీకు 80 to 100 మధ్యలో ర్యాంక్ ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకు సంబంధించిన ర్యాంక్ అమ్మ. సో ర్యాంక్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈచ్ సబ్జెక్ట్లో మనకి ఎన్ని మార్కులు వస్తే మనకు లెస్ దెన్ 100 ర్యాంక్ వస్తుంది అనేది మనం ఇందులో డిస్కస్ చేసినాం. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనకు నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఉంది కదా. సో ఇది 2025 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. సో ఈ క్వశ్చన్ పేపర్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామమ్మా. సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్లీజ్ like, share and subscribe my channel to get new updates. Okay, thank you.